పరిశుద్ధ లేఖన భాగములో 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం బి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవాకు ఏదనగా యెహోవా వాక్కు ఏదనగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. చాలు. ఈరోజు మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన అంశం, తృణీకరించే వ్యక్తిగా నీవు ఉన్నావా? నీవు ఎవరినైనా తృణీకరిస్తున్నావా? దేవునైనా సరే, మనిషినైనా సరే తృణీకరించే వ్యక్తిగా నువ్వు ఉంటే నీకొచ్చే నష్టము, పరిణామాలు ఎలా ఉంటాయి? చాలా ముఖ్యమైనది ఈ మాట. ఆయన అంటాడు, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించేదను. అంటే మనకు ఆ మాట ఏమని అర్థం తెలియజేస్తుందంటే, నీవు తృణీకరిస్తే నీకు కూడా అదే జరుగుతుంది అని. హల్లెలూయా. కాబట్టి నీవు తృణీకరించే వ్యక్తిగా ఉంటే సేమ్ నీ లైఫ్లో, నీ బిడ్డల లైఫ్లో అదే రిపీట్ కాబోతా ఉంది. అది ఎలాగా, ఏ విధంగా నువ్వు తృణీకరిస్తున్నావో నీకు తెలుసో తెలియక ఎంతమందిని తృణీకరిస్తున్నావో అదంతా ఈరోజు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటి పాయింట్ ఈరోజు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించవద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకవద్దు. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు తన కుమారుణ్ణి దండించును. కుమారులతో సంభాషించినట్లు తెలుసా? బజార్ను పోయి ప్రతి ఒక్కరిని దండిస్తావా? దండించడం అంటే రైట్ ఏందా సొక్క ఏంది, ఆ ప్యాంట్ ఏంది, ఆ మరకలేంది అంటావా? కానీ నీ కొడుకు నీ కూతురు కాడకు వచ్చేసరికి ఏం చేస్తావు? మంచి సొక్కాన్ని పాడు చేసావు కదా నువ్వు అని నాలుగు బిగుతావు. కొడుకు అనుకో, నీకు అసలు గొడ్లు కొనిచ్చడమే దండగా, పెంట మొహోడ అంటావు, కొడతావు, దండిస్తావు. దేవుడు కూడా నిన్ను శిక్షించినప్పుడు ఆ శిక్షను తృణీకరించవద్దు. నాకే ఎందుకు శిక్ష? నేనే ఎందుకు నష్టపోవాలి? నా బిడ్డకే ఎందుకు ఇలాగవుతుంది? నా బండికే ఎందుకు ఇలాగవుతుంది? నా కారుకే ఎందుకు ఇలా జరగాలి? నా ఇంటికే ఎందుకు ఇలా జరగాలి? నా గేదెలకి ఎందుకు ఇలా జరగాలి? రాత్రి ఒక సహోదరు నా దగ్గరకు వచ్చి చెప్తుంది, చాలా సంతోషపడ్డాను. ఆ గ్రహింపే చాలా ముఖ్యమైనది. అప్పుడే మీరు బాగుపడతారు. సకల ఐశ్వర్యముల కంటే గ్రహింపు చాలా గొప్పది. గ్రహింపు అంటే వచ్చిన నష్టాన్ని అంచనా వేసి అందులో నీ తప్పున్నదేమోనని అర్థం చేసుకోవడమే గ్రహింపు. రాత్రి ఒక సహోదరి అంటా ఉంది, ఆ మాట పూర్తిగా గుర్తులేదు, మర్చిపోయాను. ఎవరు ఏదో చెప్పారంట. చెప్తే అన్న ఏంటి అలాగని ఏదో అనుకుందంట మనసులో. అంతే, వరుసగా గేదెలకి చచ్చిపోవటాలు, జబ్బులు రావటాలు, ఇసకపోవటాలు వరుసగా స్టార్ట్ అయినాయి. ఒకటి కాదు, 4-5. ఒక్క గేదె చచ్చిపోతే ఎంత నష్టం చెప్పండి? ఎంత నష్టం అమ్మ గేదె? ఒక్క మాట నువ్వు అలాగ తప్పుగా అపార్థం చేసుకోవటం వల్ల ఎంత లాస్ అయిందో చూసారా? వండర్ఫుల్ అనిపించింది. చూసావా? చదువు లేకపోయినా కొంతమందికి గ్రహింపు ఉంటుంది, ఎందుకు ఇలా నష్టం వచ్చిందా అనేటువంటిది.
దేవుని శిక్ష మన మీదకు రావడం మనకు మంచిదే. నీవు నీ కొడుకుని శిక్షించడం అనేది అందులో నీ ప్రేమ మాత్రమే ఉన్నది. నీవు నీ కూతురికి ఆంక్షలు పెట్టడము, ఖండించడము, అందులో ఆమె పట్ల నీకున్న జాగ్రత్తతో కూడిన ప్రేమ మాత్రమే ఉన్నది. ఏ కొడుక్కి ఏ తల్లికి బిడ్డల మీద ద్వేషము, కోపము, కపటము అస్సలు ఉండడానికి ఛాన్స్ లేదు. అందుకనే దేవుని శిక్షను ఒకవేళ నువ్వు తృణీకరిస్తున్నావేమో, తస్మాత్ జాగ్రత్త, ఎక్కువైన కీడు తెచ్చుకోబాక. నాకు ఎందుకు ఎలా వచ్చిందంటే, నీకు వచ్చిందంటే అందులో ఏందో ఆలోచన చెయ్యి. నేనైతే అదే చేస్తా. అమ్మా, ఏ చిన్న నష్టమైన రాని ముందు నేను పరీక్షించుకుంటా. అలా వాళ్ళ వల్ల ఇలా జరిగింది, అది కరెక్ట్ కాదు, భక్తిహీనత. అది ఆదాములో ఉంది ఆ పాపం, అది వాళ్ళ వల్ల జరిగింది, అదొద్దు. నీ వల్ల ఏం జరిగింది ఒప్పుకో. నీ వల్ల జరిగినటువంటి పొరపాటు అందులో ఏమైనా ఉన్నదేమో, ఎంత మేరకు ఉన్నదో యాక్సెప్ట్ చెయ్యి. ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు, దేవుని కృప నీకు దొరికిద్ది. హల్లెలూయా. అవసరమైతే అప్పుడు ఆ విషయంలో నువ్వు చేసిన ఆ తప్పును దేవుడు క్షమించి దానిని ఆశీర్వాదకరంగా మార్చొచ్చేమో నీకు వచ్చిన గ్రహింపును బట్టి. అలా గ్రహింపే రాకుండా అందులో నీ తప్పు అసలు లేదని నీవు సమర్థించుకొని వేరే వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేసావా, నీవు బాగుపడే అవకాశమే లేదు. నేను బైక్ తీసుకొని పోతున్నానండి. నేను ఏ సైడ్ పోవాలి? బైక్ నడిపే వాళ్ళు ఏ సైడ్ పోవాలి? లెఫ్ట్ సైడ్ పోవాలి. నేను రైట్ సైడ్ మధ్యలోనే పోతూ ఉంటే ఎదురుగా వచ్చి గుద్దారనుకో, వాడి మీద తగాదు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఎరా బుద్ధి లేనోడా, అట్ట ఇట్ట నాకెదురు వస్తావంటే అది ఎలా సాధ్యం? నువ్వు రూలు తప్పావు, లెఫ్ట్ సైడ్ నడపాలి, మధ్యలోకి నువ్వు పోకూడదు. నీవు అలాగా దెబ్బతిన్నప్పుడు ఎదుటి వ్యక్తిని అనకూడదు. నీ తప్పుని నీవు గుర్తించాలి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనం చదవండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 32. శిక్ష నొందనొల్లని వాడు తన ప్రాణంను తృణీకరించును. అది శిక్షను నీవు ఇష్టపడకపోతే ఆఖరికి నీ ప్రాణాన్ని కూడా నువ్వు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. శిక్షను నువ్వు ఇష్టపడకపోతే నీకు ప్రాణాంతకము జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 60 కంటే ఎక్కువ పోవద్దు, 40 కంటే ఎక్కువ పోవద్దని నీ తండ్రి నిన్ను శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే జరిగేది పోయేది నీ ప్రాణాలే. శిక్షను అందిన వాడు ప్రాణాన్ని తృణీకరించను అంటే అర్థమైంది, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లే. ఎప్పుడు దేవుని శిక్షను నీవు తృణీకరించబాక. అది ఎలా వచ్చినా, జబ్బు రూపంలో వచ్చినా, ఆర్థికంగా వచ్చినా, భార్య భర్తల మధ్య అసమాధానంగా వచ్చినా, కోర్టు సమస్యలు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పద్దాక కోర్టు సమస్యలు కూడా దేవుని శిక్షే. ఎక్కడో సంథింగ్ నీవు రాంగ్లో ఉన్నావు, లేదా గతంలో చేసిన దానికి శిక్ష బహుశా నీ మీదకి వచ్చి ఉండవచ్చు. కాబట్టి నీ వంతుగా నువ్వు పశ్చాత్తపడు. అవతల వ్యక్తులు తప్పున్నా లేకుండా దాన్ని పక్కన పెట్టు. నీ ఊరికి ఏమి చేయాలో, గతంలో ఏమి చేశావో అది పరీక్షించుకో. అదే మన యొక్క ఆత్మీయ జీవితానికి ఒక సెక్యూరిటీ అయిన వల. దావీదు భక్తుడు ఆ రీతిగానే చేశాడు. ఏం చేశాడు? దేవా, నన్ను పరిశోధన చేయము, పరిశోధించము, పరీక్షించము, నా అంతరింద్రియములను, నా హృదయములను పరిశోధన చేయమన్నాడు. అదే కావాలి మనిషికి. స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం కూడా చూడండి. 3వ అధ్యాయం 11 చదవమ్మా. నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఆయన గద్దింపునకు విసుకోవద్దు. ఆయన గద్దించినప్పుడు ఇసుకోబాక. తండ్రి తనకి ఎవరైతే ఇష్టడిగా భావిస్తారో, కుమారుని యెహోవా ఎవరినైతే ప్రేమిస్తారో వారినే శిక్షిస్తాడు, వారినే గద్దిస్తాడు. దేవుడు నిన్ను శిక్షించట్లేదంటే, అమ్మ ఇక్కడ
ఒక మర్మం చెప్తాను. గతం మీకు తెలుసు, మళ్ళీ చెప్తున్నా నేను. ఎవరికైతే తప్పు చేసిన వెంటనే శిక్షలు వస్తాయో నిజంగా మీరు ధన్యులు. నువ్వు ఏమి చేసినా నీకేమి కావట్లేదు కాబట్టి నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నాననేటువంటి భ్రమలో గనక నువ్వు ఉంటే అకస్మాత్తుగా వస్తుంది పెద్దదేదో, అది ప్రమాదం. ఇదే కరెక్ట్. ఒక అబద్ధం ఆడగానే ఒక శిక్ష, ఒక పాపము చేయగానే ఒక శిక్ష, ఒక ఏదన్నా అపరాధం చేయగానే ఒక శిక్ష, ఏదైనా దారి తొలగిపోగానే ఒక చిన్న శిక్ష వెంటనే వస్తే మనకు మంచిది. లేకపోతే నీ ఒక భ్రమలో ఉంటావు. ఏమని? నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటాను, నేనేం చేసినా నాకేమీ కావట్లేదు. నో, ఒక్కసారిగా నీ మీద కొమ్మరిస్తాడు యేసయ్య. అది ప్రమాదం చాలా. ఒకేసారి నీకు క్యాన్సర్ రావచ్చు, నువ్వు తిప్పుకోలేవు. ఒకేసారి నీ యొక్క గర్భంలో పుండ్లు రావచ్చు, తిప్పుకోలేవు. ఒకేసారి నీకు హార్ట్ అటాక్ రావచ్చు, దాని నుంచి కోలుకోలేవు. ఒకేసారి నీ యొక్క అందైన నీ భర్తను తీసుకోవచ్చు, నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది. అది ఎలా వస్తుందో మనకు తెలియదు. అది హల్లెలూయా. ఇక మూడో విషయం ఉంది అక్కడ. వెంటనే శిక్షించబడడం అనేది మంచిది, లేటుగా శిక్ష రావడం అనేది ప్రాణాంతకం. కానీ మూడో విషయం ఉంది. అసలు నీకు ఏ శిక్ష రావట్లేదు అనుకో, నిన్ను దేవుడు వదిలిపెట్టాడు. నీకు ఏ శిక్ష రావట్లేదంటే దేవుడు నిన్ను వదిలేశాడని అర్థం. భ్రష్ట మనసుకు వదిలిపెట్టాను అన్నాడు రోమపత్రికలో. తర్వాత నేను చెప్తాను అది. ఇక నీకు శిక్షలు రావు, నీకు గద్దింపులు రావు, నీకు నష్టాలు కూడా వచ్చినట్టు అనిపించదు. కానీ నీ ప్రార్థన ఎప్పటికీ దేవుడు వినడు. కృప దూరం అయిపోయింది. దానికి ఎగ్జాంపుల్ సౌలు. తరచుగా శిక్షలు ఏమైనా వచ్చినాయి ఆయన మీదకి? ఏమి రాలా. రాజ్యం అట్లాగే ఉంది, పిల్లలు బాగున్నారు, భార్యలు బాగున్నారు, డబ్బు బాగుంది, ఆస్తి బాగుంది, అంతా బాగానే ఉంది. కానీ ఒక్కసారిగా శిక్ష కూడా రాలా. ముందు దేవుడు వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఏమి చేయాలో అర్థం కాక ఎంతో ప్రార్థన చేశాడు. ప్రార్థనకు జవాబు వచ్చిందా? దేవుడు నిన్ను ఎడబాసి ఉండగా, చూడండి ఆ మాట 1 సమూయేలు గ్రంథంలో సమూయేలు భక్తుడు అంటాడు. సమూయేలు భక్తుడు అద్భుతమైనటువంటి ఒక సందేశం ఇస్తాడు ఆయనకి. ఈయన ప్రార్థన చేయమని అడుగుతాడు. అయ్యా నా కోసం ప్రార్థన చేయమని అడిగితే దానికి జవాబు చెప్తాడు. 2వ సమూయేలు గ్రంథంలో అనుకుంటాను, మీకు కనబడితే చదవండి. 1వ సమూయేలు గ్రంథం 28, 15, 16 చదవమ్మా. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితమని సౌలును అడుగగా సౌలు నేను బహు శ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా గాని దర్శనముల ద్వారా గాని నాకేమి సెలవీయడం లేదు. కాబట్టి నేను ఏమి చేయాలో నాకు అర్థం కాక నేను చేయవలసిన పని ఏంటో నాకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో నిన్ను సోదాము ద్వారా పిలిపించాను. అందుకు సమూయేలు యెహోవా నిన్ను, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, యెహోవా నిన్ను ఎడబాసి ఉండగా ఆయన నీకు పగవాడుగా కాగా అడుగుటకు ప్రయోజనమేమి? సమాధానం వచ్చిందా? ఒక్కసారి ప్రశ్న వేసుకో. తప్పుగానైనా మంచిగానైనా నీకు దర్శనాలు స్వప్నాలు రాక ఎంతకాలమైంది? సూటిగా ప్రశ్నించుకో. తప్పుగానైనా అంటే అర్థమైంది, నిన్ను గద్దిస్తున్నట్టు, నీ లోపం చెప్పినట్టు, లేక నీ మీద శిక్ష రాబోతున్నట్టు ఏదైనా ఒక దర్శనం అన్నా రావాలి. లేదా నీకు వాగ్దానాలు ఇచ్చినట్టు, లేదా నీ బిడ్డలను దీవిస్తానో, లేక నేను నీకు తోడుగా ఉంటానో ఏదో ఒక దర్శనం రావాలి. లేదా నువ్వు వెళ్ళే సంఘం గురించి ఒక దర్శనం రావాలి. అసలు ఏది రాకపోతే యెహోవా నిన్ను ఎడబాసి ఉన్నాడేమో ఆలోచన చెయ్యి. దేవుని యొక్క త్రాసులో మనం కూర్చున్నాం. నీకు అర్థమవుతుంది వాక్యం. అందుకని దేవుని శిక్షను మనము తృణీకరించకూడదు. హల్లెలూయా. యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం.
అక్కడ చదువమ్మా. అది దేవుడు దండించు మనుష్యుడు, బా ఎంత మంచి మాట. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుని దేవుని శిక్షను వద్దండి, రానియండి. మనం ధన్యులం. ఆయన దృష్టిలో మనం ఉన్నాం. ఆయన కుమారుడిగా దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఆయన కూతురుగా నిన్ను యాక్సెప్ట్ చేశాడు. అందుకే ఒక చిన్న విషయంలో మార్గం తప్పినా నేను సూటిగా గమనించుకుంటా నీ చుట్టూ ఉండి వెంటనే ఒక ముట్టికాయ వేసి అదా కాదురా ఇలా అయ్యా అని చెబుతున్నాడు. మనం ధన్యులం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శిక్ష రాకపోతే నువ్వు ధన్యురాలవు కాదు. తేడా ఉంది ఏదో, అది పరీక్షించుకోండి. అందుకనే ఫస్ట్ వన్, నీవు తృణీకరిస్తున్నావా దేవునినైనా, దేవుని సంఘాన్నైనా, ఇతరుల మనుషులనైనా? అందులో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ప్రభు శిక్షను తృణీకరించుచున్నావా, లేక ప్రభు శిక్షను తృణీకరించావా? రెండో పాయింట్, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 2. విశ్వాసులైన చదవమ్మా. యజమానులు గల దాసులు, విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఇక్కడ దీనికి అర్థం, ఈ మాట మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను నేను. నర్సరావుపేట సంఘములో, మన సంఘానికి వచ్చే వాళ్ళలో ఒక అమ్మాయి ఏమో కాలేజీ ప్రొఫెసరు. ఆ అమ్మాయి సంఘ విశ్వాసే. ధనలక్ష్మి అంటే కూతుర్లో ఒక అమ్మాయి కాలేజీ ప్రొఫెసరు. అదే మన సంఘానికి వచ్చే ఒక అమ్మాయి ఆ కాలేజీలో ఆ స్వీపరు, అంటే దొడ్లో ఊడ్చి కడిగేటువంటి పని. ఓకే, ఇది నీ ఉద్యోగం, అది ఆమె ఉద్యోగం. కాకపోతే ఉద్యోగాల్లో మార్పు అనేది ఉంది కదా. ఇప్పుడు నేను ప్రొఫెసర్ అండి, నేనున్నటువంటి చెప్పే ఆఫీస్ రూమ్లోకైనా క్లాస్ రూమ్లోకైనా నువ్వు ఊడ్చిపోయేటువంటి దానివి. అప్పుడు ఏం చేయాలి? నమస్తే మేడం, బాగున్నావా మేడం అనాలి, లేకపోతే నువ్వు పలకరించకూడదని పోవాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ అంతమందిలో ఏందమ్మా ఏంది అంటదంట. అర్థమవుతుంది నేను చెప్పేది? అది ఇక్కడ చెప్పింది. ఏం చెప్పాడు? విశ్వాసులైన యజమానులు అంటే నువ్వు ఏదైనా ఒక ఇంట్లో పనివాడిగా వెళ్ళావు, లేక పనికత్తెగా వెళ్ళావు, వంట మనిషిగా వెళ్ళావు, స్వీపర్గా వెళ్ళావు, కూలి మనిషిగా వెళ్ళావు, లేకపోతే ఉద్యోగరీత్యా ఏదో ఒక పని చేయడానికి వెళ్ళావు. నీకంటే పై వాళ్ళు, పెద్దవాళ్ళు, ఆఫీసర్లు ఉన్నారు, యజమానులు ఉన్నారు. అయితే గమ్మత్తు ఏంటంటే వాళ్ళు నీవు అందరూ కూడా విశ్వాసులే, ప్రభువుని నమ్ముకున్నారే అయినంత మాత్రాన వాళ్ళ విలువను తగ్గించి నువ్వు మాట్లాడకూడదు. అది ఇక్కడ చెప్పాడు. మళ్ళా నేను చదువుతున్నాను మీకు అర్థమయ్యేటట్లుగా. విశ్వాసులైన యజమానులు గల దాసులు ఎవరైనా ఉంటే వాళ్ళు తమ యజమానులు కూడా సంఘములో సభ్యులే అని చెప్పి, ఏముంది వీళ్ళు కూడా మా చర్చికి వచ్చేవాళ్ళే అని వారిని తక్కువగా చూడకుండా, తృణీకరింపకుండా వాళ్ళ యజమానులు నా సేవా ఫలం పొందడానికి అర్హులని అంతకంటే ఇంకా ఎక్కువగా నీవు సేవ చేయాలి. అంటే ఏంటి? అరే మా సంఘ సభ్యుడే ప్రిన్సిపాలో, మా సంఘానికి వచ్చే వాళ్ళ ఈ పొలమంతా మా సంఘానికి వచ్చే వాళ్ళే అంటే నీవు సంఘానికి వస్తున్నావు, నీ యజమానులు కూడా సంఘానికి వస్తున్నారు. అప్పుడు ఈక్వల్ అక్కడ కాకూడదు. అంటే భావన ఇద్దరికి ఒకటే ఉండొచ్చు, సహోదరులే, యేసు రక్తం చేత కడగబడిన బిడ్డలేమని. కానీ అక్కడ నిందాక చెప్పానే, అట్లా తగ్గించి మాట్లాడగలదు. వాళ్ళ అమ్మ వచ్చి నాకు చెప్పింది, అయ్యా ఇట్లా చేస్తుందయ్యా ఈ అమ్మాయి, కొంచెం ఎట్లా చెప్పాలి అర్థం కావట్లేదు. సంఘంలో వచ్చిన తర్వాత ఏందమ్మాయి నువ్వు కూడా కట్ చేయి అనొచ్చు. ఎందుకంటే అక్కడ మీ ఇద్దరు వయసులో తక్కువ కావచ్చు, లేదా ఇద్దరు ఒకే సమానం కావచ్చు, అది వేరే సంగతి. కానీ నువ్వు వెళ్ళే షాప్ దగ్గర క్లర్కుగానే ఉండాలి. ఇప్పుడు ఉదాహరణ అండి, ఎంఆర్ఓ ఉన్నాడు, ఆయన సంఘ విశ్వాసే. క్లర్కుగా ఉన్నావు, నువ్వు బలిపీఠం ఎక్కి నువ్వు ఉత్తర పత్రాలు చదువుతున్నావు.
అక్కడ పోయేసరికి ఏమయ్యావు? నువ్వు క్లర్క్వే, నమస్కారం పెట్టాల్సిందే, నువ్వు ధరించాల్సిందే, ఆయన చెప్పిన పని వినాల్సిందే. అలా నాకంటే ఆయన చిన్న అని చెప్పి సంఘాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టకూడదు. అక్కడికి వెళ్ళి ఆయన రాకముందే కుర్చీలో కూర్చొని ఏంటి సంగతిలో అనకూడదు. అట్లా చేయకూడదు. ఎందుకంటే తృణీకరించకూడదు, యజమానులను తృణీకరించకూడదు. ఏముంది మాకు తెలిసిన వాళ్ళేగా, మేము చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాంలే, మా సంఘ బిడ్డలే కదా, అట్లా తప్పు. ఇక్కడ కులం చెప్పట్లేదు, బాగా అర్థం చేసుకోండి. స్టేటస్ మాత్రమే చెప్తున్నాను. చర్చికి వచ్చినాక నో స్టేటస్. నువ్వు చేసే పని దగ్గర అది తప్పదు, మస్ట్ అండ్ షుడ్ అంతే. అది నువ్వు కావాలని చేసింది కాదు, అక్కడ రూల్స్ ప్రకారంగా నువ్వు అది పాటించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పౌలు గారు ఆత్మీయ తండ్రి, ఫిలిప్పు పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడు. ఆయన ఉత్తరం రాస్తే ఎలా సంబోధించాడో ఒకసారి చూడండి. ఫిలోమోను పత్రిక, ఫిలోమోను పత్రికలో ఒనేసిము కోసం ఉత్తరం రాస్తూ ఎలాంటి మాటలో సంబోధించాడో మనకు మాదిరి ఉంచిపోయారు. అవన్నీ మనం నేర్చుకోవాలండి. అదే భక్తి. చూడండి, నేను చదువుతున్నాను మొదటి నుంచి చూడండి. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడైన జత పనివాడైన ఫిలోమోనుకు ఏమన్నాడు? నా ఆత్మీయ బిడ్డని తక్కువ చూడలేదు. జత పనివాడైన ఫిలోమోనుకు, మన సహోదరి అయిన అప్పియకును, తోటి యూదుడైన అర్కిప్పుకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయున్నది. అంటే ఫిలోమోన్ ఇంట్లో దేవుని సంఘం కూడా నిర్వహించబడతా ఉంది, చర్చ్ అనేది జరుగుతుంది. 3వ వచనములో, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. నీ ప్రేమను గురించి నాకు తెలుసు. ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నాను. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. క్రీస్తు యేసును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వల్ల ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అనున్నది కార్యకారి కావాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. సహోదరుడా ఏమన్నాడు అక్కడ? తమ్ముడా. ఆయనేమో ఆత్మీయ తండ్రి, ఈయన విశ్వాసి. కాబట్టి ఫిలోమోన్ అనే వ్యక్తి ఒక గొప్ప వ్యాపారవేత్త, మంచి వ్యాపారవేత్త, భూములు కలిగిన వాడు. ఈ ఫిలోమోను దగ్గరే ఇంట్లో పనోడు ఒనేసిము. ఆ ఒనేసిము దొంగతనం చేశాడు ఫిలోమోన్ ఇంట్లో. అందుకని ఫిలోమోను కేసు పెట్టి జైల్లో పెట్టించాడు. అదే జైల్లో క్రీస్తు ఖైదీగా పౌలు గారు ఉన్నాడు. ఆ పౌలు గారు ఒనేసిముకి యేసు ప్రభు గురించి చెప్పి మార్చి మళ్ళీ నువ్వు నీ యజమాని దగ్గరికి వెళ్ళయ్యా, అణిగిమణిగుండు అని పంపిస్తాడు. ఫిలోమోన్ అంటాడు, నేను పోతే నన్ను చేర్చుకోడు అయ్యారు, ఎందుకు నేను దొంగతనం చేశాను కదంటే నేను ఉత్తరం రాసి పంపిస్తానని చెప్పి ఈ ఉత్తరం రాస్తాడు. సహోదరుడా నా మాట విను, ఏమన్నాడు? నేను చదువుతానని గమనించండి. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆదరణ కలిగింది. కావున యుక్తమైన దారిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు యేసునందు నాకు ధైర్యము ఉన్నప్పటికీ పెద్దవాడను. ఇప్పుడు క్రీస్తు ఖైదీగా ఉన్నా అయినా సరే పౌలను నేనే ప్రేమను బట్టి నిన్ను వేడుకొనుట మంచిదని. ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? అది మాదిరి అంటే. ఆయన గొప్ప వ్యాపారవేత్త, విశ్వాసైనంత మాత్రాన్ని ఎందుకు తక్కువగా చూడాలి? ఆయన గొప్ప వ్యాపారవేత్త, భూములు గలవాడు, గొప్ప ధనికుడు. ఆయన దగ్గర చాలామంది పనులు పనిచేస్తున్నారు. వాళ్ళు చర్చికి వచ్చినంత మాత్రాన ఎందుకు తక్కువ చేసి మాట్లాడాలి? అది మనం నేర్చుకోవాలి. యజమానులను మనము తృణీకరించకూడదు. వాళ్ళు కూడా మా సంఘస్థులే కదా, వాళ్ళు కూడా మా దగ్గర ఉండేవాళ్ళే కదా అని చెప్పి అవహేళనగా మాట్లాడటం, తృణీకరించడం అనేది తప్పు.
ఒకవేళ మన సంఘ సభ్యులు కాకపోయినా వేరే చోటకి వెళ్తావు, ఆయన కూడా ప్రార్థన పోయేవాడే అంటే సహోదరుడు, నువ్వు కూడా ప్రార్థన పోయే వ్యక్తివి, ఆ సహోదరుడు లేక సహోదరి. అప్పుడు ఇద్దరు సహోదరులే, సంఘాలు వేరే అయితే కావచ్చు. అలా అని చెప్పి తృణీకరించకూడదు. అతని స్టేటస్ని బట్టి అక్కడ నీవు గౌరవించాలి, ఆమె స్టేటస్ని బట్టి అక్కడ నీవు గౌరవించాలి. నా భాష అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. కాబట్టి మొట్టమొదట యెహోవా శిక్షను తృణీకరించకూడదు. రెండవది, నీ పైనున్న యజమానులను నీ సహోదరులే నీ మందిరానికి మన మందిరానికి వచ్చేవాళ్ళు అని చెప్పి తృణీకరించకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడో పాయింట్, రోమాపత్రిక 14వ అధ్యాయము 3వ వచనం. తినువాడు తినువాడు తినని వాణ్ణి తృణీకరింప తినని వానిని తృణీకరింపకూడదు. తిననివాడు తిననివాడు తినువానికి తినువానికి తీర్పు తెచ్చకూడదు. అక్కడ ఆగండి, తర్వాత వివరణ చెప్తా నేను. ఏందంట? తినువాడు తినని వారిని తృణీకరించకూడదు. ఉదాహరణ, నువ్వు ఏమి నమ్ముతున్నావంటే ప్రార్థన పోయే వాళ్ళు జీవహింస చేయకూడదు, జంతువులను చంపకూడదు, పక్షులను చంపకూడదని కేవలం నువ్వు కూరగాయలు ఆకుకూరలు తినాలని నువ్వు అనుకున్నావు. అది నీ వ్యక్తిగత విషయం. ఆ తర్వాత ఒకవేళ ఇంకొకడు ఏం చేస్తున్నాడు, అరే సమస్త పదార్థాలు ఆహారం కోసమే దేవుడు ఇచ్చాడు, ఆది కాండములో దేవుడు చెప్పాడు కదని పక్షులను తింటున్నావు, జంతువులు తింటున్నావు, కూరగాయలు తింటున్నావు, అన్ని తింటున్నావు. కాబట్టి తినే వ్యక్తి తినని వ్యక్తిని చూసి నీకు విశ్వాసం లేదా అని తృణీకరించకూడదు. తినే వ్యక్తి నువ్వు అన్ని తింటున్నావుగా నీకు ఉందలే అని అనకూడదు. దానికి వివరణ అక్కడ ఉంటుంది, చూడండి. 2వ వచనం చదవండి. ఒకడు సమస్తమును తిన బాగా వినండి, చాలా ఇంపార్టెంట్ విషయం. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముతున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి బలహీనమైన మనస్సు కలిగిన వాడై కూరగాయలే తినొచ్చని నమ్మకంతో కూరగాయలే తింటున్నాడు. తినువాడు కాబట్టి తినేవాడు తినని వ్యక్తిని నీకు విశ్వాసం లేదో, నీకు అది లేదు అని తృణీకరించకూడదు. తినని వ్యక్తి ఎవరైతే ఉన్నారో అన్ని తినేటువంటి వాడు ఉన్నాడే, ఆ వ్యక్తికి తీర్పు తీర్చకూడదు. ఏమని? నీ పని అయిపోయిందిలే, నువ్వు నరకానికి పోతావు, నీకు జాలి లేదు, నీకు దయ లేదు, నువ్వు మన పందిని తిన్నావు, ఈరోజు కుక్కని తిన్నావు, మొన్న ఒక రోజు దొన్నం తిన్నావు అనగా. విషయం ఏంటంటే క్లియర్గా మీరు బైబిల్ చదవండి. ప్రతిదీ నువ్వు తినొచ్చండి, ప్రతిదీ నువ్వు తినొచ్చు. తినకూడనటువంటిది ఏది లేదు. పాములతో సహా, కప్పలతో సహా, మిడతలతో సహా తినొచ్చు. నీకు అలవాటు లేకపోతే అది నీ వ్యక్తిగతం, మానే. నాకు అలవాటు ఉంది కాబట్టి నేను తింటాను, అది నా విశ్వాసం. తినే విషయంలో నిర్బంధము లేదు. నువ్వు తిన్నా పరలోకం పోతావు, తినకపోయినా పరలోకం పోతావు. తినే విషయానికి పరలోకానికి నరకానికి ఎలాంటి సంబంధం లేదు. ఎవరు ఏదైనా చెప్పినా నమ్మొద్దు, అది వాక్యం కాదు. నువ్వు ఏదైనా తిను. నిజంగా చెప్పాలంటే పంది తినాలనుకుంటే తిను, కానీ ఒక చిన్న మాట ఉంది, పంది 2 డెక్కలు కలదు కాబట్టి అది వద్దులే అన్నాడు యేసయ్య. లేదు అయినా పర్వాలేదు, ఇంకొక మాట చెప్పాడు యేసయ్య, కడుపులోనికి వచ్చేది ఏది కూడా మనుషుని అపవిత్రపరచదు, కడుపులో నుంచి బయటకు వచ్చేది అపవిత్రపరుస్తుంది అన్నాడు. కాబట్టి మరి కడుపులోకి పోయేది ఏంటి? పంది కూడా కలిపేయకపోతుంది అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, తినమని కాదు. అర్థమవుతుందా? తినే విషయం అనేది మనకు నిర్బంధము కాదు. నచ్చిన ఫుడ్ తినండి, నచ్చిన ఆహారం తినండి, అది దేవుని రాజ్యానికి ఆటంకము కాదు కాదు కాదు. అలా అని చెప్పి తింటే నరకానికి పోయేది లేదు 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 లేదు, నిజంగానే లేదు. మీరుంటే నాకు ఒక్క రెఫరెన్స్ చూపించిన బైబిల్లో, నేను కూడా మారుతాను, దీనికి మళ్ళీ ఉల్టాగా బోధిస్తా ఒకరోజు వచ్చి. ఎక్కడ లేదు, ఎక్కడే దానికి ఉదాహరణ ఉంది. నేను మళ్ళీ చదువురా,
ఒకడు సమస్తమును, 2వ వచనం, ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముతున్నాడు, మరి ఒకడు బలహీనుడు, మరి ఒకడు బలహీనమైన మనసు కలిగి కూరగాయలనే కూరగాయలే తినుచున్నాడు. తినువాడు తినువాడు తినకరింపకూడదు, తినని వ్యక్తిని తృణీకరించకూడదు, తినని వాడు తినని వ్యక్తి తినువానికి తినే వ్యక్తికి తీర్పు తెచ్చకూడదు. ఎలయనగా ఎందుకంటే చేర్చు దేవుడు ఇద్దరిని చేర్చుకున్నాడు. దేవుడు అతనిని చేర్చుకున్నాను. అతడంటే తృణీకరించబడుతున్న వ్యక్తి ఎవరో, తీర్పు తెచ్చబడుతున్న వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తిని చేర్చుకున్నాడు. పరుని సేవకునికి అరుణి సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అంతేగండి. ఇప్పుడు నేను ఎవరు సేవకుని చెప్పండి? నీకెందుకు నేను నరకానికి పోయేది, పరలోకం పోయేది? నువ్వెవరు తీర్పు తెచ్చేది? నీకేం సంబంధం? నేనేముండి మిమ్మల్ని కూడా అంటాను, నాకేం సంబంధం, మీరు నరకానికి పోతారు, నాకు లేదు ఛాన్స్, బోధించడం వరకే నా పని. గమ్మత్తు ఏంటో తెలుసా? నువ్వు బాగా పరిశుద్ధంగా ఉండి జనమందరి దృష్టిలో పరిశుద్ధుడు పరిశుద్ధురాలని బాగా పేరు తెచ్చుకుని నువ్వు నేరుగా నరకానికి పోవచ్చు రేపు. ఎందుకని నీ రహస్య విషయం నీకే తెలుసు, అది దేవుడికి తెలిసి ఎవరో తెలియదు. అసలు ఇటు మంచోడు కాదు, ఏం మంచిది కాదురా, పచ్చి దుర్మార్గులు అన్న వాళ్ళు నేరుగా పరలోకం పోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎట్లా పశ్చాత్తపడ్డారో ఎట్లా గమనించండి. పాపం చేయమని నేను చెప్పను, కానీ ఎక్కువగా పాపం చేసిన వ్యక్తికి పశ్చాత్తాపం కూడా ఎక్కువ ఉంటుంది. పాపం ఎక్కడ విస్తరించునో కృప అక్కడ ఉందా? చదివారు అన్నమాట. అలా అని చెప్పి పాపం అని చేయమంటలేదు నేను సుమా. పాపము చేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహించట్లేదు. బైబిల్లో ఏమందంటే రోమపత్రిక 5వ అధ్యాయము 19 నుంచి చదవండి ఒకళ్ళు. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము బాగా ఇక్కడ వినండి మీరు. మరియు అపరాధము లేక పాపము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అది ప్రేమ, యేసయ్య ప్రేమ. అలా అని చెప్పి మనం పాపం చేయకూడదు. తెలిసి తెలియక నువ్వు ఎంతో చేసావు, ఆ పాపం అంతా పాపం అని నీకు అర్థమైంది ఈ రోజున. కాబట్టి కృప కూడా నీ మీద అమితముగా కుమ్మరించబడుతుంది. అందుకే నీకు ఎక్కువ పశ్చాత్తాపం వస్తుంది. అందుకే నీకు పశ్చాత్తాపం. కాబట్టి నువ్వు తృణీకరించొద్దు అంటున్నాను. ఎవడు ఏ పాపం చేశాడో వాడు నరకానికి పోతాడు, ఈ నరకానికి పోతాడు, ఆమె ఖచ్చితంగా పోయింది, ఈమె ఖచ్చితంగా పోయింది. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవే? నీవు దేవుని పెట్టవే, నేను దేవుని పెట్టనే. నీవు నీ నరకానికి పంపించాలా లేదనేది ఆయన ఆధీనంలో ఉంటుంది. నన్ను నరకానికి పంపించాలా లేదనేది ఆయన అధీనంలో ఉంటుంది. అందుకని దేవుడు అన్నాడు ఇక్కడ, ఏమన్నాడు చదవండి. రోమపత్రిక 14వ అధ్యాయంలో 4వ వచనం. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడిపోవుట అయినను అతని సొంత యజమానుడైన దేవుని పనినే. అతడు నిలుస్తాడు, ప్రభు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఒక గమ్మత్తు నేను గమనించానండి క్రైస్తవ లోకంలో. ఈ క్రైస్తవ ప్రపంచ లోకంలో నేను తిరిగినంతలో ఒక విషయాన్ని గమనించాను. ఏంటో తెలుసా? ఇదిగో ఈ విషయమే. ఈ వ్యక్తి మంచివాడు కాదు, దుర్మార్గుడు, అమ్మాయి మంచిది కాదు, దుర్మార్గులు, పాపిస్టోళ్ళు అనుకున్న వాళ్ళు తన తప్పును తెలుసుకుని నీతిమంతులుగా మారిపోయి మంచి పరిశుద్ధమైన జీవితంలో జీవిస్తూ దేవుని కృపలో సాగిపోతూ ఉంటారు. కానీ విమర్శిస్తూ ఉన్నారు చూసావా, వాళ్ళు అక్కడే ఉంటారు. ఇంకా వాళ్ళు అక్కడే ఉండిపోతారు. వాళ్ళు ఏం భ్రమలో ఉన్నారంటే, ఇంకా అబ్బాయి అట్నే ఉన్నాడేమో, ఇంకా అమ్మాయి అట్నే ఉందేమో, కాబట్టి నేనే కరెక్ట్గా ఉన్నాననే భ్రమలో ఉంటారు వీళ్ళు. కానీ వీళ్ళు నష్టపోతారు.
వాళ్ళు ఎప్పుడో పశ్చాత్తపడ్డారు, పాపం నుంచి బయటకు వచ్చారు, తన తప్పును గుర్తించారు. అది ఎంత క్షణంలో జరిగే పని. మీ మార్పు ఎంతకాలం జరిగిందండి? ఎన్నో రోజులు జరగలా, మీకు తెలియదు. ఒక క్షణమే జరిగింది. ఏదో ఒక మాట మిమ్మల్ని పట్టుకుంది, ఆ విషయం తప్పని నువ్వు గుర్తించావు, అమ్మ వద్దనుకున్నావు, పశ్చాత్తపడ్డావు. అది ఒక క్షణంలో నీ లోపల జరిగిన రిపెంటెన్స్. అది రోజులు, సంవత్సరాలు అనేది అది కడుగు వేసుకోవటం. అది ఎప్పుడు ఉంటుంది, మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది. మారు మనసు అనేది ఒక్కసారి జరిగేది, అది మాటి మాటికి జరిగేది కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆహారం ముఖ్యమైనది కాదు. దానిని బట్టి మీరు ఎప్పుడు కూడా ఒకరినొకరు తృణీకరించుకోబాకండి. ఇంకొక మాట చెప్తాను నేను, అక్కడే మనము 15వ వచనం చదవండమ్మా, లేక 14 చదవండ్రా. సహజముగా బాగా గమనించండి, బైబిల్ గమనించండి. చదివేటప్పుడు బైబిల్ చూడండి, చెప్పేటప్పుడు నా వైపు చూడండి. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని ఇది అండర్లైన్ చేయండి. ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా ఎరిగి నమ్ముచున్నాను. అది అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. అంతే. అది నిషిద్ధమని నువ్వు అనుకుంటే అది నిషిద్ధమే. ఇప్పుడు ఉదాహరణ, నేను ఇంకో పాస్టర్ గారు ఇద్దరం కలిసి ఒక ఊరు వెళ్ళాం. అది సంక్రాంతి పండుగ రోజులు, అంటే సంక్రాంతి పండుగ అయిపోయింది అనుకుంటా. ఎన్ని రోజులు పోయామో మాకు గుర్తులేదు. ఇంటికి పోగానే అరిసెలు పెట్టింది ఆమె, పాస్టర్ గారు అని. నేను తినకుండా తచ్చాడుతున్నా, ఆయన ప్రార్థన చేసుకొని తినడం కూడా సగం అయింది. నేను తచ్చాడుతా అన్నాను, ఏంద్రా తినలేదు అన్నాడు. అన్న అట్ట కాదన్నా అంటే, నీకు వాక్యం సరిగ్గా అర్థం కాల. అది నిషిద్ధము కాదని నేను నమ్మాను, ప్రార్థన వల్ల అది పరిశుద్ధపరచబడిద్దని వాక్యం ఉంది. అది సంక్రాంతికి చేశారో నాకు ఆలోచన లేదు, లేక ఉగాదికి చేశారో నాకు అసలు తెలియదు. నీ ముందు పెట్టినది తినుడని ఇంకొక వాక్యం నాకు గుర్తొచ్చింది. నా ముందు పెట్టింది ప్రార్థన చేసుకుని తినేసా. కానీ నువ్వేం చేస్తున్నావు? డౌట్ వచ్చింది కాబట్టి తినబాక. అప్పుడు నిషిద్ధం. అది ఏమొచ్చింది? డౌట్. అమ్మ ఇదేదో నాకు డౌట్ వచ్చింది కాబట్టి నువ్వు తినబాక. నాకే డౌట్ లేదు కాబట్టి నేను తిన్నా. నేను తినలేదు కాబట్టి నా పరలోకం బాను, ఆయన తిన్నాడు కాబట్టి నరకానికి. అది వాక్యాన్ని బట్టి ఉంటుంది తీర్పు. వాక్యం నీకు ఏ మేర తెలుసో, ఏ వాక్యాన్ని బట్టి నువ్వు ఫాలో అవుతూ నీ భక్తిని కట్టుకున్నావో, నీ మనస్సాక్షి ఇంకొక మనిషిలాగా వచ్చి రేపు తీర్పు చెప్పిద్ది నీ ఎదురు. దాన్ని బట్టి ఉంటుంది, ఎవరిని బట్టి ఉండదు. ఇప్పుడు నేను వచ్చి ఫలానా ప్రశాంతి నంబర్ 1 క్యాండిడేట్, పరలోక రాజ్యం తీసుకుపో అని అన్నాను అనుకో, అంత మాత్రాన నా మాటను బట్టి పరలోకానికి తీసుకుపోడు, నరకానికి కూడా పంపించడం. ఆమెకి ఒక మనసాక్షి ఉంది. ఎంత వాక్యం చదివిందో, ఏ వాక్యాన్ని బేస్ చేసుకొని ఆమె భక్తిని కట్టుకుందో, ఆ మనసాక్షి వచ్చి ఒక మనిషిలాగా నిలబడిద్ది రేపు. అర్థమవుతుంది మీకు? అందుకనే ఏది నిషిద్ధము కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని 15వ వచనం, నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచువాడు కాదు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయాడో వానిని ఈ భోజనాన్ని బట్టి పాడు చేయబాక. మీకున్న మేలైనది దూషణ పాలు చేయబాకండి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు. 20వ వచనం, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయబాకు. సమస్త పదార్థం, మళ్ళీ ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము. అది ఇప్పుడు నేను అక్కడ డౌట్ వచ్చింది, నాకు దోషం, నేను తినకూడదు. ఆయనకు డౌట్ లేదు కాబట్టి తిన్నాడు. ఇప్పుడు ఆమె చెప్పిందా ఇదిగో ఉగాదికి చేసినవి, సంక్రాంతికి చేసినవి అని చెప్పిందా? చెప్పలేదుగా. నీకు దేనికి లేనిపోయిన అలా ఆలోచన, నువ్వు ప్రశాంతంగా ప్రార్థన చేసుకొని తినేదానికి. అది లోకాసువార్తలో ఇంకొక మాట ఉంది, దీని గురించి చెప్తే ఇంకో పాయింట్లు చెప్పలేను కాబట్టి, లోకాసువార్తలో యేసు ప్రభువారిని శిష్యులుగా పంపించేటప్పుడు సేవకి ఆయన ఒక మాట అన్నాడు, మీరు ఏ ఇంటికి పోయినా సరే మీ ముందర పెట్టినది తినుడి. అది ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనబాకండి. నెలకొండ ప్రార్థన చేసుకొని తినండి. అది ప్రభు చెప్పిన మాట. తినకూడదు అనుకుంటే అది నీ వ్యక్తిగత విషయం.
ఇక టోటల్గా విషయంలోకి వద్దాం. ఒకటి, యెహోవా శిక్షను తృణీకరించొద్దు. రెండోది, అమ్మా మీ యజమానులు మీతో పాటు సమాన సహోదరులు అని చెప్పి భావించి వాళ్ళని తృణీకరించవద్దు. మూడోది, తినే వ్యక్తి తినని వ్యక్తిని తృణీకరించకూడదు. 4వ పాయింట్, రోమపత్రిక 2:4 లేదా చదవమ్మా. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది అని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును నీవు తృణీకరించుదువా? ఏం తృణీకరిస్తున్నావు? దేవుని సహనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నావు. అనుగ్రహ ఐశ్వర్యాన్ని తృణీకరిస్తున్నాం. 3 చెప్పాడు ఆయన. దేవుని అనుగ్రహము మారు మనసు పొందే అవకాశం నీకు ఇవ్వడానికి నిన్ను ప్రేరేపించుచున్నది అనే విషయాన్ని నువ్వు ఎరుగకుండా ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని, సహనమును, ఆయన ఎందుకోసము నిన్ను ఇంకా శిక్షించకుండా, చంపకుండా, దూరం పెట్టకుండా సహనంతో ఉన్నాడో ఆ సహనాన్ని, దీర్ఘశాంతమును, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరించకుండా తృణీకరిస్తున్నావు. ఇప్పుడు మీకు అర్థమైనట్టు నేను చెప్తా. నువ్వు మారు మనసు పొందుతావని, ఇంకా నీవు సరి చేసుకుంటావని, ఇంకా నీ తప్పులో నుంచి బయటకు వస్తావని, ఇంకా ఆ ఊబిలో నుంచి బయటకు వస్తావని, తెలిసి మళ్ళీ అదే పాపం చేయకుండా అయ్యో వద్దు అని చెప్పి నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొందుతావని దేవుడు సహనంతో నీ కోసం ఎదురు చూస్తున్నాడంట. మారు మనసు పొందడానికి అనుగ్రహ ఐశ్వర్యాన్ని నీకు ఇస్తున్నాడంట. మారు మనసు పొందడానికి నేను చూస్తా దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడంట. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే దాన్ని తృణీకరిస్తున్నారంట. ఏం కాదులే, ఏమైంది, ఆయన ఎందుకు లేట్ చేస్తున్నాడో, రాకడ రావడం ఎందుకు లేట్ చేస్తున్నాడో, నీ పోకడ ఎందుకు రాకుండా లేట్ చేస్తున్నాడో, నీ మీదకి నష్టం రాకుండా ఎందుకు లేట్ చేస్తున్నాడో కారణం ఏంటంటే నీవు మారు మనసు పొందడానికి, నీ తప్పులో నుంచి బయటకు రావడానికి అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు. అంటే ఒక దయ చూపిస్తున్నాడు నీ పట్ల, మీ అందు ఒక బహుమానాన్ని ఇస్తున్నాడు. చూద్దాం ఇంకా మారతాడేమోనని. దేవుడిచ్చే సమయం. ఎరిగెరిగి ఏది చేయబాక, తెలిసి ఏది చేయబాక. అందుకనే నీవు ఏమి తృణీకరిస్తున్నావు ఈ రోజున? నీవు మారు మనసు పొందడానికి, నువ్వు బాగుపడటానికి, నీ తప్పులో నుంచి బయటకు రావడానికి, ఆ వ్యసనాల నుంచి బయటకు రావడానికి, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, ఇంకా దేవుని సేవలోకి రావడానికి, ఆయన చెప్పిన మాటకు విధేయత చూపిస్తామని చెప్పి ఆయన సహనముతో నీ వైపు ఎదురు చూస్తామంటే, దీర్ఘశాంతంగా నీ కోసం కనిపెట్టుకొని ఉంటే, ఆ అవకాశాన్ని ఇవ్వడానికి ఒక అనుగ్రహం నీకు కలుగు చేసి ఆయన కనిపెట్టుకొని ఉంటే దాన్ని కూడా తృణీకరిస్తున్నావు. అంతేలే, మనకి ఆడ కుదిరిద్దని. ఇప్పుడు మానుకోవటం ఎలా కుదిరిద్ది, ఇప్పుడు చేయటం ఎలా కుదురుతుంది, ఇప్పుడు వినటం ఎలా కుదురుతుంది అని నీవు తృణీకరిస్తున్నావు. నీకోసం ఆపద పొంచి ఉన్నది. ఏంటో తెలుసా? అక్కడేమన్నాడు? 5వ వచనం, నీ కాఠిన్యమును మారు మనసు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నువ్వే సమకూర్చుకుంటున్నావు ఎక్కువ ఉగ్రత కావాలని. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డ?
నేను దేవుడు ఎందుకు ఈ స్థలంలో కూర్చోబెట్టి ఈ మాటలు నీకెందుకు చెప్తున్నాడో తెలుసా? ప్రత్యేకించి తృణీకరించే దాని గురించే ఈరోజు బోధించని దేవుడు ఎందుకు చెప్పాడో నాకు. నేను ఎవరిని మనసులో పెట్టుకొని ఏ మెసేజ్ నేను రెడీ చేసుకోను, ఎప్పుడు లేదు. అది అనుభవములను బట్టి రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. కానీ వాక్యం చెప్పే ముందు ఆయన చెప్పిందే నేను చెప్తాను ప్రతిసారి. ఎవరికో సూట్ అయినటువంటి మాటలు వారి హృదయాన్ని తాగుతున్నాయి, పరీక్షించుకో. దేవుడిచ్చేటువంటి దాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు, నాకు కాదులే, నేను కాదులే అనేటువంటి ఉద్దేశంతో దేవుని ఉగ్రతను నీవు సమకూర్చుకుంటున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, తల్లి, నీ యొక్క కుమారుడిగా, నీ కాపరిగా నీకు దండం పెట్టి చెప్తున్నాను, దేవుని ఉగ్రతను మనము భరించలేం. 5వ పాయింట్, లూకాసు సువార్త 18:9. త్వరగా చెప్పి ముగించేస్తాను. తామే నీతిమంతులమని, లూకాసు సువార్త 18:9 చదవమ్మా. తామే నీతిమంతులని తమ్ము తమను తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రస్తుతం సంఘాల్లో ఇదే నడుస్తుంది అమ్మలారా, ఇదే నడుస్తుంది. వాళ్ళు పాతనకు వస్తారు కానీ వాళ్ళు ఏంది, నీకెందుకు అసలు, నీకు దేనికి అంటున్నాను నేను, నీకు దేనికి? తామే నీతిమంతులమనే భ్రమలో ఉండి ఇతరులను తృణీకరిస్తున్నావా? అది ఇక్కడ చెప్తున్నమాట. నువ్వు బాగున్నావా? హ్యాపీగా ఉండు. వాళ్ళు చేసిన తప్పు నువ్వు చేయట్లేదా? ప్రభా మీకు స్తోత్రం అని చెప్పి హ్యాపీగా ఉండు. వాళ్ళు అన్నీ తెలిసే తప్పులు చేస్తున్నారా? తృణీకరించబాక, అది నీ పని కాదు. వాళ్ళు పాతను కత్తన్నారుగా, పాతను కొత్త అబద్ధాలు ఆడుతున్నారు అంటే నువ్వు కూడా ఆడతావా? ఆ బలహీనత వచ్చిన రోజున వాళ్ళకంటే ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. నువ్వు ఇతరుల గురించి బలహీనతలు నువ్వు విన్న తర్వాత అవి నువ్వు ఒప్పుకోకపోతే, సరి చేసుకోకపోతే అంతకంటే రెట్టింపైన పాపాలు నువ్వు చేస్తావు. అదంతే. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు నేనున్నానండి, మీకు అర్థం కాదని చెప్తున్నాను. నేనున్నాను, ఆ అరుగు మీద బయట కూర్చొని అలా సిగరెట్ తాగుతూ కూర్చున్నాను అనుకో, ఉదాహరణ చెప్తున్నా, కూర్చున్నాను అనుకోండి. మీరు చూసి అన్నా కదా, మొత్తానికి క్లారిటీ వచ్చింది నేనేనని. ఇక చూసుకో, అతను ఎందుకు తాగాడో, నా కళ్ళు మోసం చేసినాయేమో, లేకపోతే తాగితే ఆయన నరకానికి పోతాడు, నేను ఎందుకు తాగాలి, మంచి ఎందుకు తీసుకుంటావు, తీసుకో. ఆయన తాగినప్పుడు మనం తాగితే తప్పే ఉంది అని చెప్పి నేను నెలకొకటి తాగితే మీరు రోజు తాగుతారు, నేను రోజు తాగితే రోజుకు పెట్టి తాగుతారు, 2 పాపం చేస్తారు మీరు. అందుకని ఇతరుల బలహీనతలు ద్వారా నువ్వు నష్టపోతావు. నేను మొన్న సేవకుల మీటింగ్లో కూడా అదే చెప్పాను. ఇతరుల బలహీనతలు నేను ఎప్పుడు చూడలే అసలు. వాళ్ళతో నాకొద్దు, వాళ్ళు ఎట్టయినా ఉన్నాయి. ప్రార్థనకు వస్తూ పాపం చేశారా, పోనీ మనకొద్దు, నేను బాగుండాలి. క్రీస్తు ప్రభువు నాకు నన్ను పూలు నడుచుకో అన్నాడు కానీ నీ పక్క వాళ్ళని చూసి నడవమని చెప్పలే యేసయ్య. నాకు ఎప్పుడు చెప్పాడు? బైబిల్ అలా ఉందా? నా వైపు చూసి రక్షణ పొందుడి, నా వైపు చూడుడి, అది ప్రభు చెప్పింది. అంతేగాని పక్క వ్యక్తిని చూడుడి అది లేదు బైబిల్లో. నువ్వే దెబ్బతింటావు. అందుకని తామే నీతిమంతులని ఇతరులను తృణీకరించేటువంటి విధానం మంచిది కాదు అంటున్నాడు. దానికి ఒక ఉదాహరణ చెప్పాడు అక్కడ, మీకు తెలుసు, అది నేనే చెప్తాను కథలాగా. ఒకడంట మందిరానికి పోయాడంట ప్రార్థనకి. ఎవరాడు? పరిసయ్యుడు. అంటే వాక్యం తెలిసినవాడు, ధర్మశాస్త్రం తెలిసినవాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు. వీడి మందిరంలోకి వెళ్ళి గబగబగబా పోయి బలిపీఠం దగ్గరకు వచ్చాడంట. వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఇప్పుడు చదవం. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులు అంటే దొంగోళ్ళలాగా, అన్యాయం చేసేవారులాగా, వ్యభిచారం చేసేవారులాగా, ఇతర మనుషుల్లాగా నేను ఈ సుంకరి వలన ఇదిగో ఈడున్నాడే సుంకరి, వీళ్ళలాగా నేను ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఉన్నావో లేదో ఆయన చెప్పాలి, నువ్వుగా చెప్పేది.
ఎవరు చెప్పాలి? నేను వాళ్ళలాగా లేను, సూర్యుడిలాగా. సూర్యుడు అంటే దొంగతనం చేసేవాడు. ఈ వ్యభిచారిలాగా లేను, ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళేగను, ఈ బూతులు మాట్లాడే వాళ్ళలాగా లేను, ఆ సినిమా పాటలు పెట్టుకున్న వాళ్ళలాగా లేను, ఆ సినిమా పోయిన వాళ్ళలాగా లేను. ఏమో అక్కడ పోకుండా లోపల చూస్తున్నామేమో, నాకేం తెలుసు? సెల్ఫోన్లో అది దేవుడికి తెలుసు, నువ్వు కదా చెప్పాల్సింది. చాలామంది ఇది ఒకటి ప్రభువు చెప్తున్నారు ఈ మధ్య. యేసయ్య నేను ఎంత మంచోడిని తెలుసా, నేను ఊరికి ఏ కీడు చేయలా, చేసే మొత్తం అయ్యే కీడులు. నాకు మనుషుల మాటలు చూస్తే నవ్వు వచ్చిందండి. ఒక పక్క నాకు కనబడతారంట వాళ్ళ బుద్ధి, మళ్ళీ పైకి అసలు మేము పాస్టర్ గారు చెప్పాలంటే ఈ ఊరికి ఏ కీడు చేయలా. కీడు చేయకుండా నీ పిల్లలకి అట్టయిందా? కీడు చేయకుండానే నీవు అలాగా నష్టపోతున్నావా? అదే నష్టం అంటున్నాను. చేసిన విషయం ఒప్పుకో దేవుని సన్నిధిలో. తామే నీతిమంతులు అని చెప్పుకుని ఒకడు వచ్చి నిలబడి, ప్రభా వాడిలాగా నేను లేను, ఈడిలాగా లేను, వాళ్ళలాగా ఏ తప్పు లేనందుకు నీకు స్తోత్రమయ్యా అన్నాడు. రైట్. రెండో వాడు వచ్చాడు, ఇంకా ఏమంటున్నాడు? అమ్మ అవల అప్పుడే వారంనకు 2 మార్లు. మళ్ళీ అది కూడా చెప్తున్నాడు. యేసు ప్రభువుకు తెలియదు, ఆయనకి చెవుడు వచ్చింది ఈ మధ్య, కంటి చూపు కూడా మందగించింది. ఎందుకంటే యేసు ప్రభు వారికి ఎన్నో సంవత్సరాలు కదా. ఏమంటున్నాడు? అయ్యా నేను వారానికి 2 సార్లు ఉపవాసము చేయుచు, నేను వారంనకు 2 మార్లు వారానికి 2 సార్లు ఉపవాసాలు ఉంటున్నానయ్యా. నా సంపాదన అంతట్లో వారానికి 2 సార్లు ఉపవాసం ఉండటమే కాదు, ప్రభు నీకు వినపడుతుందో లేదో, నా సంపాదనలో 10వ భాగం కూడా 10వ వంతు చెల్లించుచున్నానని. అది ప్రభువుకు తెలీదా? ప్రభువుకు చెప్పాలి నువ్వు. ఇంకా నయం, ఆ మందిరంలో పాస్టర్ గారిని పిలిచి మైకులో చెప్పాను అంటున్నాడు. అన్న తర్వాత సుంకరి ఏం చేస్తున్నాడు? అయితే సుంకరి దూరముగా నిలుచుండి మందిరంలోకి రావటానికి భయపడి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను క్షమించయ్యా అన్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళానని చాలు అక్కడ. అదే ఇందాక నేను చెప్పా, పాపికి పశ్చాత్తాపం ఎక్కువ ఉంటుందని. వాడు దూరంగా నిలబడ్డాడు. సుంకరి అంటే పాపిస్తోడని కాదు అర్థం. ఇశ్రాయేలీలు వాళ్ళని అలాగ చూసేవాళ్ళు. సుంకర్లు అంటే ఎవరు? నో తేడాపడ్డారు మీరు. అయ్యా పన్నులు వసూలు చేసేవాళ్ళు వాళ్ళు వేరు. ఇశ్రాయేలీలకు అన్యులకు పుట్టినటువంటి వాళ్ళు సమరయులు, వీళ్ళు సుంకరులు అంటే అర్థమైంది? గవర్నమెంట్ ట్యాక్స్ వసూలు చేస్తూ రూపాయి గవర్నమెంట్ వసూలు చేయమంటే 4 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు వసూలు చేసేటువంటి దుర్మార్గులు వీళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ వాళ్ళని కూడా ఒక పాపుల్లాగా చూసేవాళ్ళు. ఇప్పుడు మత్తయ్యని ఏమన్నారు? అరే మత్తయ్య వాళ్ళ ఇంట్లో పోతున్నాడని యేసయ్య. మత్తయ్య కాదు, జక్కయ్య. మత్తయ్య కూడా సుంకరే, ఆయన వదిలేద్దాం. మా జక్కయ్య గురించి చూస్తే, జక్కయ్య ఇంటికి ప్రభు పోతే ఏమన్నారు మనుషులు? అరే పాపి అయిన మనుషుల దగ్గరికి పోతున్నాడని యేసయ్య, ఇతను సుంకరే కదా అన్నాడు. అంటే సుంకరుల దగ్గరికి బారు, వాళ్ళు ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తారు, ప్రజల మీద అన్యాయంగా చేస్తారని వాళ్ళ భావన. అందుకని అతనికి మనసాక్షి గద్దించింది, అయ్యో నేను ఎంత ఘోరమైన వ్యక్తిని కదా అని. మందిరంలోకి రావడానికి కూడా ధైర్యం చాలక దూరంగా ఉండి చేతులెత్తి నేను పాపిని క్షమించమన్నాడు. అందుకే దేవుడు ఏమంటాడంటే, నేను బాగున్నానని చెప్పి ఇతరులను తృణీకరించకూడదు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తామే నీతిమంతులని ఇతరులు తృణీకరిస్తే చివరికి ఏమైపోయింది? వాడేం పాపి అయ్యాడు, ఈడు పరిశుద్ధుడయ్యాడు. నేను ఫస్ట్లోనే చెప్పా, ఈడు అసలు పరలోకమే పాడు అనుకున్నాడే పోతాడు. ఏమని నేరుగా పోయిద్ది అనుకున్నావా, అడు తిరిగి నేరు కిందకు వచ్చేది. ఎక్కడికి? అది మనం చెప్పలేము. ఇప్పుడు ఇక్కడే అదే ఉదాహరణ. అందుకనే ఎప్పుడు కూడా మనము తృణీకరించకూడదు. ముగిస్తున్నాను. ఫస్ట్ ఏం తృణీకరించకూడదు? దేవుని శిక్షను తృణీకరించకూడదు. 2
యజమానులను తృణీకరించకూడదు. 3, తినని వ్యక్తి విషయంలో తృణీకరించకూడదు. 4, దేవుని సహనమును, దీర్ఘశాంతమును, అనుగ్రహైశ్వర్యమును తృణీకరించకూడదు. అదంతా కూడా నువ్వు మారు మనసు పొందటానికి దేవుడిచ్చిన ఛాన్స్. 5వది, నీతిమంతులు నేను నీతిమంతురాలని చెప్పి లోపాలున్న వ్యక్తులను మనము తృణీకరించకూడదు. చివరికి నీవే ఏమయ్యాడు చెప్పండి. అది అతడేమో అంగీకరించబడ్డాడు అంటే ఎవరు తృణీకరించబడ్డాడు నీతిమంతుడయ్యాడు. వాడు మంచోడు కాదని ఈడు తృణీకరించాడే, ఈడే పాపయ్యాడు చివరికి. అలా అవుతుంది. ఎప్పుడు తృణీకరించవద్దు. స్తోత్రం చెప్పని అర్థమైన వాడు. కాబట్టి భోజన విషయంలో కానీ ఏ విషయంలో కానీ మీరు ఎప్పుడు కూడా ఎవరిని తృణీకరించబాకండి. తృణీకరించువారు తృణీకారము పొందుదురు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.